ప్రఖ్యాత ఆధ్యాత్మిక యాత్ర చార్ ధామ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయను పురస్కరించుకుని గంగోత్రి యమునోత్రి ధామ్ల తలుపులు తెరవడం వల్ల చార్ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. గంగోత్రి ధామ్ తలుపులు ఉదయం 10:30కు తెరుచుకోగా యమునోత్రి ధామ్ తలుపులు ఉదయం 11:55కు పూజారులు ఓపెన్ చేశారు. అనంతరం 2 పుణ్యక్షేత్రాల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. యాత్రను పురస్కరించుకుని 2 ఆలయాలను పూలదండలతో అలంకరించారు. యమునా దేవి శీతాకాల నివాసం ఖర్సాలి నుంచి పల్లకిని యమునోత్రి ధామ్కు తీసుకొచ్చారు. యమున మాతా పల్లకి ఉదయం 8:30కు చేరుకోనున్నది. పూజ కార్యక్రమాల అనంతరం 11:55కు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అంతకుముందు పల్లకి భైరవ ఆలయం నుంచి గంగాదేవి పల్లకి ఉదయం 8:30కు గంగోత్రికి వచ్చింది. పూజా కార్యక్రమాల తర్వాత ఉదయం 10:30కు వేదమంత్రాల నడుమ ఆలయ తలుపులు తెరిచారు. ఉత్తరాఖండ్లోని 4 ప్రముఖ ఆలయాలైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు బుధవారం తెరుచుకున్నాయి. ఇక కేదార్నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకోనున్నాయి. శీతాకాలం సందర్భంగా 6 నెలలపాటు ఆలయాల తలుపులు మూసివేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్ ధామ్ యాత్ర కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల ప్రయాణం దర్శనం సజావుగా సురక్షితంగా సాగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తుల యాత్ర సజావుగా జరిగేందుకు వివిధ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ను నిర్మూలించేందుకు డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని జోన్లు, సెక్టార్లుగా విభజించి భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు సాయం చేసేందుకు అదనంగా 5 పర్యాటక పోలీసు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.